తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జాగ్రత్తలు ముందే తీసుకుంటారా స్టోరీ రాసేటప్పుడే, లేకపోతే సెట్ లో కొన్ని మార్పులు చేర్పులు ఇవన్నీ ఉంటాయి? అసలు సెట్ లో ఇంప్రొవైజేషన్ అనేది ప్రతి సినిమాకి జరుగుతుంది. బట్ బేసిక్ గా అనుకున్నటప్పుడే మురారికి ఇన్స్పిరేషన్ మన అప్పు చేసి పప్పు కొడు గుండం కదా, అవును, మాయా బజారు, హమ్ ఆప్కే కౌను, మైనే ప్యార్ కియా, ఇలాంటి సినిమాలు అన్నింటిలోంచి ఇలాంటి ఒక స్వీట్నెస్ మనకు రావాలి, ఇక్కడికి ఇలాంటి ఒక ప్యూరిటీ కావాలి, ఇలాంటి ఒక నైసిటీ ఉండాలి అనే ఒక ఇంటెన్షన్. ఓకే, ఫస్ట్ ఇంటెన్షన్లో ఉంటుంది అది. అంతేగాని బ్లాక్ బస్టర్ తీయాలి, 1000 కోట్లు సంపాదించాలి అనే దాంతో అయితే అలాంటి కథ టచ్ చేయాలి. ఇప్పుడు అంతా అదే కదా సార్ మార్కెట్ లో నడుస్తుంది. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేజ్ వస్తూ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు కమర్షియల్ సినిమాలు వెళ్తూ ఉంటాయి, కొన్నిసార్లు మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ వెళ్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఫ్యామిలీ ఫిల్మ్స్ వెళ్తూ ఉంటాయి. ఫేజెస్ సినిమా ఇండస్ట్రీలో. ఓకే, సో అందుకే ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది అంటారా? మీరు చెప్పే 1000 కోట్లు మరి కనెక్ట్ అయింది కదా మురారి. నేను చెప్పేది మురారి ఫ్రెష్ గా తీసుంటే ఇప్పుడున్న స్టార్స్ తోటి అలాంటి సినిమా తీసుంటే మరి దానికి అంత వచ్చిందంటే అలా ఎంతకి వెళ్ళిపోను అది తెలియదు. అవును, 200%. అదే ప్రూఫ్. అంటే ప్రతి సినిమాకు ఒక వేరియేషన్ చూస్తే అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. గులాబీ కావచ్చు, నిన్నే పెళ్ళాడతా కావచ్చు, మురారి కావచ్చు, ఖడ్గం కావచ్చు, ఏది తీసుకున్నా కానీ వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ వేరియేషన్ చాలా కష్టం ఇనిషియల్ డేస్ లో. తొందరపాట్లు తీసేది ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళ మాటలు విని తీసేది ఉంటుంది. బట్ కృష్ణవంశీ మాటలు విని మాత్రమే తీస్తారనేది ఒక మాట, ఒక టాక్ బయట. సో అది ఎంతవరకు కరెక్ట్ అసలుకి? అదే డబ్బు కోసం వెళ్ళలేదు. డబ్బు కోసం వెళ్తే గులాబీ అయిపోయిన తర్వాత గులాబీ లాంటి సినిమా తీయమంటారు. ఓకే, జనరల్గా ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటి ఒకటి సక్సెస్ అయింది కాబట్టి అలాంటిది పర్టికులర్గా డైరెక్టర్స్ మీద ఆ బ్రాండ్, హీరోస్ మీద ఆ బ్రాండ్ వేసేస్తారు. ఒక టైప్ ఆఫ్ సినిమా ఆడిందంటే ఈ టైప్ ఆఫ్ సినిమా అది చేస్తే నేను డబ్బు ఇస్తాను అంటాడు. ఓకే, ఆ డబ్బు కోసం ఆశపడి మనం అదే చేస్తూ ఉంటాం. నేను ఆశపడలేదు, నాకు అర్థమైంది అప్పుడే అమ్మో ఇది కరెక్ట్ కాదు. ఓకే, అందుకని గులాబీ ఇలాంటి ఒక యంగ్ లవ్ స్టోరీ ప్లస్ వైలెన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, అమ్మాయిలు, బాడీ షాపింగ్, వీటిలోంచి క్వైట్ ఆపోజిట్గా వెళ్ళిపోయాం. నిన్నే పిల్లడితో అవ్వగానే మళ్ళీ నిన్నే పిల్లడితో లాంటి సినిమా అన్న అది కాదని సింధూరంకి వెళ్ళాం. సో దీనికి ఆశపడకపోతే, దానికి పడకపోతే ఇలా వెరైటీ సినిమా తీయచ్చు, వెరైటీ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ఓకే, అది కొన్నాళ్ళ తర్వాత పే ఆఫ్ అవుతుంది. సో అలా డబ్బు కోసం తాపత్రయ పడలేదు కాబట్టి 9 నందులు మీ కైవసం. ఇన్ని వెరైటీ నందులు ఏముందండి, అది 3 నేషనల్స్, 3 ఫిలిం ఫేర్స్. ఓకే, సో అవార్డు కోసం ఎప్పుడు పాకులాడలేదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు, మన పని మనం చేసాం అంతే. ఫస్ట్ అందరికంటే ముందు నాకు నచ్చిందా లేదా సినిమా. ఫైనల్గా మొత్తం అంతా కంప్లీట్ చేసి సినిమా చూసుకుంటున్నప్పుడు నేను డిసప్పాయింట్ అవ్వకూడదు, నేను సిగ్గుపడకూడదు, నేను అవమానపడకూడదు. ఓకే, నేనే మంచి క్రిటిక్, దానికి కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని నేను సాటిస్ఫాక్టరీగా ఉన్నాను అనే ఫీలింగ్ కోసం పనిచేస్తాను. సో ఇప్పుడు 22 years బ్యాక్ థియేటర్లో చూసినప్పుడే గూస్ బంప్స్ ఖడ్గం. ఇప్పుడు రిలీజ్ అన్నారు, ఇప్పుడు మార్పులు చేర్పులు చేసినప్పుడు, కలర్ కరెక్షన్స్ చేసినప్పుడు ఒక్కసారిగా చూసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఆడియన్స్ అంటే సపరేట్ కానీ కాదు రోషన్, నాకు ఇప్పుడు నేనే ఆడియన్స్. అందుకనే మనం ఆడియన్స్ కాకుండా లేము. మనం ప్రతి సినిమా చూస్తున్నాం, ప్లస్ ఈ సినిమా చాలాసార్లు చూసాం. మధ్యలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పెడతా ఉంటారు యూట్యూబ్లోనో, ఇది సరదాగా చూద్దాం అని చెప్పి దాని గురించి ఎప్పుడు కంటిన్యూస్ డిస్కషన్. ప్లస్ 22 yearsగా ఎవ్రీ ఇయర్ January 26th, August 15th టీవీల్లో వస్తున్నప్పుడల్లా కూడా ఆ 2 రోజులు ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను నాకు డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. అందుకని నాకు ఏంటంటే ఇప్పుడు కలర్ కరెక్షన్ జరుగుతున్న ఫీలింగ్ 22 సంవత్సరాలుగా ఇప్పుడు జనరేషన్ అంతా కూడా టీవీస్లో చూసారు, సినిమాని చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంటుందేమో అనిపించింది. సో ఇప్పుడు నేను సినిమా చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ అంటే ఆ ట్రైన్ సీన్ అనేది గూస్ బంప్స్. అసలు థియేటర్లో ఒక్క సెకండ్ కూడా ఐ బ్లింక్ చేయలేము అనమాట. మీకు గూస్ బంప్స్ అనిపించిన సీన్ అంటే అప్పుడు చేసేది ఎప్పుడు, ఇప్పుడు కాదు? ఏం గుర్తులేదు, ప్రతి సీన్ ఎంజాయ్ చేశాను నేను, ప్రత్యేకంగా అలాగానే ఏం లేదు. మన యాక్టర్స్ చెప్పుంటారు కదా, ఈ సీన్ మటుకు చంపేశారు కృష్ణవంశీ గారు, చాలా అమేజింగ్ అనిపించింది. చాలా సీన్ల గురించి చెప్తారు, అలాగా ఒకటి కాదు, పర్టికులర్గా ఒకటి పిన్ పాయింట్ చేయలేదు. ఇప్పుడు మీ సినిమాల్లో కాస్టింగ్ కంపల్సరీ మీరే చూసుకుంటారా? ఎందుకంటే ఆ ఆర్టిస్టులు మీరు రాసిన క్యారెక్టర్కి మీ సినిమాలో సెట్ అయినట్టు ఏ సినిమాలో సెట్ అయిన ఆర్టిస్ట్ నేను ఎక్కడ చూడలేదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది.
కోటి అంటే కోటి. ఉమ్, సో ప్రకాష్ రాజ్ గారు Hmm. క్యారెక్టర్, శ్రీకాంత్ గారు అంటే శ్రీకాంత్ గారిని అప్పటి వరకు అలా చూడలేదు కూడా. అవును అప్పుడు దాకా ఒక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న, ఒక రొమాంటిక్, అవును, ఒక అవును. ఫ్యామిలీ అనుకున్న శ్రీకాంత్ ఒక్కసారిగా టర్న్ అయ్యి మీరు అలా చూపించగానే థియేటర్లో ఆయన కళ్ళల్లో ఉమ్, రెడ్ కలర్ లో ఒక తెలియని ఒక ఇది ఉంటుంది చూసారా అవును అవును. థియేటర్లో, ఆ అదే సీన్ థ్యాంక్ యూ చూస్తేనే సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ గారి రియాక్షన్ ఏంటి అసలు ఆ టైంలో? నేను ఆయనదే కావాలి. శ్రీకాంత్ మేబీ ఆ టైంకి శ్రీకాంత్కే ఏంటి ఈ క్యారెక్టరు ఓకేనా, నీకు ఓకేనా అని అన్నాడు ఫస్ట్లో. నీకు Ah. ఓకేనా సీరియస్ క్యారెక్టరా, పర్ఫెక్ట్గా ఉంటుందా ప్రాబ్లం. అప్పటికే చాలాసార్లు ముందు నుంచి నాకు పరిచయం, శ్రీకాంత్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అవుతున్నప్పటి నుంచి పరిచయం నాకు. సో కనపడినప్పుడల్లా కొంచెం క్లోజ్ అయిన తర్వాత నీతో యాక్షన్ ఫిల్మ్ చేయాలరా, నీతో యాక్షన్ ఫిల్మ్ చేయాలరా అని అనేవాడిని. అది ఫిజిక్ బాగుంటుంది, ఫిట్ బాగుంటుంది, ఫైట్స్ బాగా చేయగలడు, డైలాగ్ బాగా చెప్పగలడు, ఎక్స్ప్రెషన్ బాగా ఉంటుంది, ఒక ఓవరాల్ లుక్, ఒక హ్యూమన్ లుక్ ఉంటుంది. సో దాంతో చేయాలరా, ఏం సినిమాలు చేస్తున్నారా అని అంటూ ఉండేవాడిని. నువ్వు చేయి అనేవాడు. సో అది ఎప్పుడైతే కుదిరిందో నాకు ఆల్రెడీ ఆ ఐడియా ఉంది కాబట్టి యాక్టర్గా వాడి తాలూకు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్ని నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇది దానికి ఈజీ అనిపించింది క్యాస్టింగ్. బట్ యాజ్ అన్ యాక్టర్ గా ఆ సినిమా తర్వాత ఆయన ఇమేజే మారిపోయింది. అప్పుడు దాకా ఫ్యామిలీ లాగే చూసాం అవును, శ్రీకాంత్ గారిని, అవును. కంప్లీట్ ఇమేజ్ మార్చేశారు. ఇప్పటికీ ఖడ్గం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకాంత్. సో సైలెంట్ గా కూడా ఇంత వైలెంట్ చేయొచ్చా అనేది. బట్ మీ రియల్ లైఫ్ లో ఉందా ఇప్పుడు మురారిలో ఉన్న సోనాలి బింద్రే టైప్ కానీ, లేకపోతే ఇక్కడున్న సోనాలి బింద్రే మీ రియల్ లైఫ్ లో అలా రమ్య గారి గురించి ఎప్పుడైనా పాటలు పాడటం, చెప్పమ్మ పాటలు కానీ, నువ్వు కానీ? ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్, ప్రతి లవర్స్ మధ్య కొన్ని స్వీట్ నథింగ్స్ ఉంటాయి. దాన్ని సేల్స్ పెట్టకూడదు, ఓకే, బయట చెప్పకూడదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు రియల్ లైఫ్ లో పాడిన పాట అదేనా? అదే చెప్తున్నా కదా, సేల్స్ పెట్టకూడదు అని. సార్ అందరూ కృష్ణవంశీ గారు అంటే ఆ పేరుకే ఎందుకో తెలియని ఒక భయం అయితే ఉంటుంది బయట. మనిషి చూస్తేనే చాలా స్వీట్. ఎందుకు బయట అది క్రియేట్ అయిపోయింది మార్కెట్ లో? మీరు నాకు చెప్పినట్లుగా. తెలియదు, మేబీ నేను చేసిన సినిమాల సినిమాలా? వల్ల ఉండొచ్చు మేబీ. బట్ నన్ను చూసి ఎవరిని భయపడతారంటే నాకు నమ్మశక్యం కాదు, నవ్వు వస్తుంది పై. ఎవరైనా చెప్తూ ఉంటారు కదా మీకు? చెప్తారు కానీ అదే ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం అమాయకంగా నమ్మేసేవాడిని, ఇప్పుడు ఇప్పుడు నమ్మట్లేదు. వద్దులే, ఏ సినిమా తర్వాత నమ్మటం మానేసారు? సింధూరం తర్వాత నుంచి. బట్ ఇప్పుడు కృష్ణవంశీ గారు సినిమాలు అంటేనే సాహిత్యానికి పెట్టింది పేరు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పెన్ను పెట్టందే కృష్ణవంశీ సినిమా ముందుకెళ్ళదు. ఇది ఉంది కదా, అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని ఒక పాట రూపంలో కాకుండా అక్కడక్కడ వాడిన విధానం వేరే లెవెల్. ఎందుకు దాన్ని పర్ఫెక్ట్ గా, అంటే ఇది ఉందా దానికి ఆ సాంగ్ రూపంలో పెట్టకుండా అక్కడక్కడ వాడటానికి అని? ఆ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం ఫినిష్ చేసి కాపీ తీసిన తర్వాత ప్రతి సినిమా గురువుగారికి చూపిస్తాను. ఓకే, కాపీకి ముందు చూపిస్తాను, ఎడిట్ అయిపోగానే కాపీ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకే, చూసిన తర్వాత ఆయన రియాక్షన్ తీసుకుని దాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కోసారి వింటాను, రకరకాలు జరుగుతుంది. అలాగే సింధూరం సినిమా ఇంకో 2 రోజుల్లో రిలీజ్ అవుతున్నారుగా, కాపీ వచ్చింది గురువుగారు చూపించాను. నైట్ ఒక 11-11:30కి మెడ్రాస్లో దేవి శ్రీదేవి అని అరవింద్ గారికి ఒక థియేటర్ ఉండేది, టీవీ థియేటర్, 2 థియేటర్లు ఉండేవి. అందులో వేసుకున్నాం. పద్మలయ ఆఫీస్కి బయట ఉంటుంది అది, అక్కడ టీ నగర్లో. 11 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 2:30కి తిరుగుగా అయింది. బ్రహ్మాజీ వైఫ్, నేను, శాస్త్రి గారు ప్లస్ ఇంకో 5 ప్రొడక్షన్ వాడు ఉన్నాడు. ఓకే, సినిమా అయిపోయింది. ఆయన సీరియస్గా బయటకు వచ్చేసి ఆ రోడ్డు మీద తిరుగుతున్నారు. నైట్ 2:30కి ఎవరు ఉంటారు కదా, రోడ్డు మీద తిరుగుతున్నారు. నేను లోపల ప్రింట్ అంతా ప్యాక్ చేయించి బ్రహ్మాజీ వాళ్ళు వెళ్ళిపోయారు. బయటకు వచ్చి ఏంటి గురించి అంటే, సరిపోవట్లేదురా నువ్వు ఇదంతా డిస్కస్ చేస్తున్నావు అని తెలియదు నాకు, సినిమా దీనికి ఇంకో పాట కావాలి, పేపర్ ఏమైనా ఉందన్న. పాట ఇప్పుడు అంటే నేనేం చేయను, ఎక్కడ చేయనా, లేదు అర్జెంట్గా పేపర్ ఏదైనా ఉండి, పేపర్ గురించి అని చూస్తే రోడ్డు మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది. అది తీసి ఓపెన్ చేసి ఇచ్చాను, పెన్ ఇచ్చి. ఆ పెన్ ఉంటుంది ఆయన చేతిలో. దాని మీద రాశారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా. ఓకే, గూస్ బంప్స్ కదా, అదిరిపోయింది గురించి. పద ఇంటికి వెళ్ళి వెంటనే రాసేస్తాను. మార్నింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్లో అయిపోయింది.